నేను ఆటంకపరుస్తుంది, నీ జీవితంలో ముందుకెళ్ళకుండా చేస్తుంది, నెమ్మది లేకుండా చేస్తుంది, జైలు లేకుండా నేను చేస్తుంది అంటే అలాంటి నీ ఎరుపు గోడతో సమానము, ఎరుపు ప్రాకారంతో సమానము. దేవుడు మనకిస్తున్న మాట ఏంటంటే స్తుతి అనే ఒక ఆయుధాన్ని దేవుడు మనకిస్తున్నారు. ఆ స్తుతిని మనం ఎలా వాడాలి అంటే కేకలు వేయాలి. అనగా మన దేవుని నోటు విప్పి నోటు తెరిచి మన నోటు మూసుకుని ఉంటే సరిపోదు. మన నోటుని ఏం చేయాలండి? విప్పాలి. దేనికోసము? నెగిటివ్ మాట్లాడడానికి కోసం కాదు, దేవుడిని స్తుతించడం కోసం. సర్వోన్నతురానికి స్తోత్రం, సర్వాధికారికి స్తోత్రం, మహోన్నతురానికి స్తోత్రం, సర్వోన్నతుర అంటే ఇలా స్తుతిస్తూ ఉంటే దేవుడిని పొగుడుతున్నాం. అనగా దేవుడు ఎప్పుడైతే పొగుడుతూ ఉంటావో ఆయన చూస్తారు ఎవరు నన్ను పొగుడుతున్నారు, ఎవరు నన్ను కనపరుస్తున్నారు. ఆయన ఆకర్షించబడి అక్కడికి వాళ్ళ ఎదురు ఆయన వస్తారు. ఎప్పుడైతే ఆయన వస్తారో ఆయన శక్తి మన జీవితంలో కనిపిస్తారు. ఎప్పుడు మన జీవితంలో శక్తి కనిపిస్తుందో మనకి విరోధం ఉన్నది ఆయనే కూడిస్తారు. అనగా మనకి విరోధం ఉన్న దానిని మనం జయించగలిగిన దాన్ని జయించే కృప అనేది దేవుడు మనకి అనుమతిస్తారు. స్థుతించినప్పుడు ఏం జరుగుతుందండి? దేవుని శక్తిని మనం అనుభవించగలుగుతాం, దైవ శక్తిని మనం అనుభవించగలుగుతాం. అయితే దేవుడు ఎలా స్థుతించాలి? ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 29వ వచనం. అయితే అక్కడ అవును దేవుడిని యెహోవాను వెతికిన యెడల నిపుణ హృదయముతో నిపుణాత్మతో వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమవుతారు. దేవుణ్ణి మనం ఎలా స్తుతించాలని అంటే 29వ వచనం ప్రకారము నీ దేవుడిని యెహోవాను మీరు వెతికిన యెడల. ఇంతలో ఏం చేస్తాం? వెతకడం అంటే ఏంటని నేర్చుకున్నాం? స్తుతి. స్తుతి అంటే ఏంటండి? దేవుని వెతకడం. దేవుని వెతకడమే స్తుతి. స్తుతించడం ఎందుకు మనం స్తుతించాలో? దేవుని వెతుకుతున్నామని అర్థం. దేవుని వెతకడం ఎలా వెతకాలంట? అది కూడా రాయబడింది చూసారా? నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమవుతారు. ఆయన ప్రత్యక్షం అవ్వాలంటే మన పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో వెతకాలి. హల్లెలూయా. మనం వెతికేది ఎలా? స్తుతి కూడా ఎలా చేయాలి? పూర్ణ హృదయముతో చేయాలి, ఇష్టముతో చేయాలి. హల్లెలూయా. నా దేవానికి స్తోత్రం, నా ప్రభువానికి స్తోత్రం అంటే మనసారా ఆయన స్తుతించాలి, మనసారా మనం ఆరాధించాలి. అంటే మనసు అక్కడ పెట్టాలి. మనసారా చేయడం అంటే ఏంటి? అప్పచెప్పుకోవాలి. అంటే ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానించుకుంటూ. హల్లెలూయా.